మన్నాథ దేవుని స్తోత్ర. మరణాత పెంతెకొస్తు పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. ఏంటండి పెంతెకొస్తు ఈరోజు ఏం పండుగ? ఎక్కడ ఎవరికి లేనటువంటి పండుగ దేవుడు మనకి ఇచ్చారు కనుక దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నాం. వాక్యంలోకి వెళ్దామండి. తెలుగుకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పాఠ్య భాగమును చదువుకుందాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము ధ్యానం చేసుకుందాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు ఆయన కనపడచ్చు. దేవుని రాజ్యం విషయం గురించి బోధించచ్చు. అనేక ప్రమాణములను చూపి వారిని తను తాను సజీవునిగా కనును. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తుంది. మహిమనొద్దున మహిమాసులపైన నమస్కారం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను వాక్య ధ్యానం చేస్తుండగా ఇద్దరం తండ్రి పెంతెకొస్తు పండుగ మేము ఆచరించుండగా తండ్రి నేను పరలోక సమూహం మా మధ్య తండ్రి సంచరింప చేయండి. అలాగే తండ్రి అపోస్తులైన వారందరినీ మా మధ్యన దించివేయండి. దేవా నీ శక్తిని ప్రభావం చేత నీ కొమ్మరింపులతో ప్రభావ ప్రతి ఒక్కరిని నింపి వదిలిపచేయండి. దీనిలో అనుకున్నాము నీ అమూల్యమైన మాటలు ధ్యానించగా సొంత ఆత్మ, సొంత బుద్ధి, సొంత జ్ఞానం పనిచేయకుండా సహాయం చేసి నీ ఆత్మ నడిపింపుతో ప్రభు ఆయన వాక్యమును అందించండి. నా నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడుతుని వాక్యమైన వేసే నామలో ప్రార్థించడం తండ్రి. మొదటిగా మరి విషయాధికారులైన వారికి యశత్మయ్య గారి యొక్క కుటుంబములకు ఇక్కడ యాజకుడి గారైనటువంటి పాస్టర్ గారికి అలాగే సహాయ కాపులకు సంఘ పెద్దలకు సంఘ స్త్రీలకు అలాగే కువైట్ ఇంట్లో ఉన్నటువంటి తల్లులు యూత్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నా నిండు మరణాతలు తెలియజేస్తున్నాను. మరణాత మరి ఈ దినము ప్రత్యేకత ఏమిటంటే అపోస్తలులందరూ ఒక చోట కూడుకున్నప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ తండ్రి నేరుగా దిగవచ్చి అందరిపైన రావాలట, మరి మొద్దుకొనుట మనం లేఖనంలో చూస్తున్నాం. కనుక మరి ఈ దినము పరిశుద్ధాత్మలు ఏ విధముగా మరి మనలను అభిషేకించనే అన్నారో ధ్యానం చేద్దాం. కుమ్మరింపు కలుగగాని కుమ్మరములు కూలిపో, కుమ్మరింపు కలుగగాని కుమ్మరములు కూలిపోవును. ముమ్మరముగా చిక్కులేను ముంచుకొని పై పడెడు గొప్ప పండుగ ఈ వేళ గొప్ప పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ. పెంతెకొస్తు పండుగను ఆచరించడానికి పరిశుద్ధాత్మ తండ్రిని ధ్యానించచ్చు. ఆత్మ కుమ్మరి పొందడానికి విచ్చేసినటువంటి దేవదేవుని సన్నిధికి విచ్చేసినట్టు మీ అందరికీ మరి ఆదరణకర్త అయినట్టు యేసే నామములో మేలకు శుభములు కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే పెంతెకొస్తు పండుగ యొక్క ప్రత్యేకత ఎందుకు జరుపుతారు, ఎప్పుడు జరపారు, ఎన్ని రోజులకు జరుపుతారు. మరి పెంతెకొస్తు దినము ఇది పస్కా పండుగ తర్వాత 50 రోజులకు జరుపుకునేటువంటి ఒక యూదుల పండుగ. ఇది ఎవరి పండుగ అండి? యూదుల పండుగ. ఇది గోధుమ పంట యొక్క తొలి ఫలాలను జరుపుకునేది. ఏ పంట అండి? గోధుమ పంట గోధుమ పంట యొక్క తొలి ఫలాలను జరుపుకునే పండుగ పెంతెకొస్తు పండుగ. ఆ కాలంలో యూదుల మరి ఆచారాల ప్రకారముగా పస్కా పండుగలో యాపల పంట నుండి
కోసినటువంటి మొదటి కట్టను దేవునికి సమర్పించేవారట. ఏం చేసేవారండి? ఇప్పుడు మనకి వాస్తవాన్ని చూసినట్లయితే మన ఇండియా దేశంలో ఏం పండిస్తారండి? వరి పండిస్తారు. వరి పండించిన నాటులు వేసి నది కోతలు కోసిన తర్వాత ఆ పనులు ఏం వేస్తారండి? కుప్ప కింద వేస్తారు. అది ఒక రోజున మరలా విడదీసి మరి దున్నుతారు. అలాగే దున్నిన తర్వాత దున్నే ముందు కొన్ని పనులు తీసి పక్కన పెట్టేవారు. పెద్దవారు పెట్టేవారా లేదండి? ఖచ్చితంగా. అది ఎవరికి? దేవునికి. ఆ పనులని మళ్ళా మరి దున్నినప్పుడు రాల్చినప్పుడు ఎన్ని వస్తాయని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చేవారు. అది కూడా నాకు తెలుసు. మీ అందరికీ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అందరికీ. ఈరోజు ఆహారం తింటున్నామంటే ధాన్యం. మన భారతదేశంలో వరి పంట వల్లనే మనం ఆహారం తింటాం. కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తారండి? గోధుమలు పండుతారు. అందుకే గోధుమలు పండించే చోట తొలి పంటగా చేసే పండుగ తొలి ఫలాలను జరుపుకునే పండుగ పెంతెకొస్తు పండుగ. అలాగనే మరి పస్కా పండుగల యవల పంట నుండి కోసిన మొదటి కట్టను, అంటే ఈ యొక్క వెన్నులు, మామూలుగా చెప్పాలంటే వరి వెన్నులు అంటారు. వెన్నులు అంటారు కదండి, వెన్ను వేసింది అంటారు. ఆ మొదటి వెన్నులు ఎవరికి? మొదటి దశ భాగం ఎవరికి? ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన, మనం తినే దాంట్లో, తాగే దాంట్లో, ప్రతి దాంట్లో కూడా మనం ఏం చేయాలి? మొదటిది దేవునికి ఇవ్వాలి. అది దేవుని దశమ భాగముగా ఇవ్వాల్సిన వారమే విన్నాము. మరి మనం ఎంతవరకు పాటిస్తున్నాము అనేది మనం యోచన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. వీలున్నప్పుడు మనం ఇస్తూ ఉంటాము, వీళ్ళకి లేనప్పుడు తర్వాత ఇస్తాను, నన్ను క్షమించాలనుకొని మళ్ళీ మనము అవసరాలకు వాడుకోవడం కూడా జరుగుతుంది. కానీ దానివల్ల కొన్ని మన జరగవలసిన కార్యాలు అలాగ ఆలస్యమవుతూ ఉంటాయి. ఎందుకంటే దేవునిదే, కైసరిదే కదండి. దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు వెనకాడకూడదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, కానీ పెంతెకొస్తు నాడు గోధుమ పంట యొక్క తొలి ఫలాలను దేవునికి సమర్పించేవారట. అందువలన పెంతెకొస్తును తొలి ఫలాల దినమని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పెంతెకొస్తు పండుగని మరొక పేరేముంది? తొలి ఫలాల దినమని పిలుస్తారు. మరి యొక్క తొలి ఫలాల దినమని ఏ లేఖనంలో రాయబడింది అంటే సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనంలో రాయండి. చదవద్దు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజును పెంతెకొస్తు సూచిస్తుందని కూడా యూదులు సాంప్రదాయంగా బోధించేవారట. యూదులు ఏం చేసేవారు? ఇశ్రాయేలు ఏం చేసేవారట? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యెహోవా మోషేకి ఆయన స్వహస్తాలతో రాసి 10 ఆజ్ఞలను రాసిచ్చాడు. అలాగే రాసిచ్చిన రోజుని వారు ఏమనుకుంటున్నారండి? సంప్రదాయంగా అదే రోజు పెంతెకొస్తు పండుగని ఆచరించేవారు. యూదులు కొన్నిసార్లు పెంతెకొస్తును ఏమని పిలిచేవారంటే జ్మాన్ మతాన్ తోరా అని పిలిచేవారు. ఏమని పిలిచారండి? జ్మాన్ మతాన్ తోరా, లేదా ధర్మశాస్త్రం ఇవ్వబడిన కాలం అని పిలిచేవారు. ఏమని పిలిచేవారండి? ధర్మశాస్త్రం ఇవ్వబడిన కాలం అని పిలిచేవారు. పెంతెకొస్తు దినం పూర్తిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి మరి ఆరోపణమయ్యి 10 దినాల తర్వాత మరి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం కదండి, చదవద్దు. పరిశుద్ధాత్మ రాకడ కొరకు కనిపెట్టమని యేసు ప్రభు వారు వారికి ఆజ్ఞాపించటం వల్ల ఈ పెంతెకొస్తు పండుగ జరిగింది. అలాగే శిష్యులకు పరిశుద్ధాత్మ వ్యక్తిగతముగా మరియు ఆయన చేసే ప్రతి పని అపరిచితమైనవిగా కావు. అంటే దేవుడు ఏ కార్యము చేసినా ఆ యొక్క అపోస్తులకు కొత్తవేవి కాదు, అన్నీ
ముందు వారితో ప్రభు వారితో ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. ఎవరు మరి కలిసి ఉన్నప్పుడు ఏదైతే చేశారో అన్ని సంగతులు కూడా మరి శిష్యులైన వారు ఎరిగిన వారే ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యలో పరిశుద్ధాత్మ నిరంతరము మరి పని చేయడానికి శిష్యులు చూశారు. అలాగే శిష్యులు బయటికి అడుగు పెట్టి దేవునికి సేవ చేసేటప్పుడు కూడా వారు పరిశుద్ధాత్మ శక్తిని కొంతవరకు కూడా అనుభవించారు. మరి పరిశుద్ధాత్మ శక్తి వల్లే కదా అద్భుతాలు చేశారు. యేసు ప్రభు వారు దేని వల్ల అద్భుతాలు చేశారు? పరిశుద్ధాత్మ వల్లే చేయగలిగారు. ఆయన శక్తి అనగా పరిశుద్ధాత్ముడు, ధ్వని అనగా పరిశుద్ధాత్ముడు. అలాగనే ఇంకా చూసినట్లయితే శిష్యులు మరి చూడండి, పరిశుద్ధాత్మ రాబోయే ఒక నూతన కార్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేయడానికి శిష్యులు విన్నారు. ఏమని విన్నారు? ఎక్కడ విన్నారు? ఎక్కడ రాయబడిందంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 19 వరకు వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ పైన కార్యాన్ని ముగించి తన రక్తముతో నూతన నిబంధన స్థాపించిన తర్వాత శిష్యులు ఒక నూతన రీతిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఏం పొందుకున్నారంటే శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండడని లేఖనము చెబుతుంది. కాబట్టి మనం నిత్యం ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. మనలో మరి రవ్వంతైన పరిశుద్ధత లేనట్లయితే పరిశుద్ధాత్మ మనలో నివాసము చెయ్యలేరు. మొదట ఎవరికి స్థానం ఇవ్వాలి? పరిశుద్ధాత్మనికి, దేవునికి స్థానం ఇవ్వాలి. కాబట్టి మనం ఎప్పుడు నిత్యము ప్రభువుని ఏమని అడగాలి? పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, ఏం చేయాలండి? పరిశుద్ధ ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతామో ఆయన ఏం చేస్తారండి? పరిశుద్ధునిగా చేసి ఆయన వరములను మనకి చేస్తారు. కాబట్టి పెంతెకొస్తు దినం పూర్తిగా వచ్చే వరకు కూడా వారు వేచి ఉన్నారు. ఎవరు? అపోస్తులైన వారు దేనికోసం వేచి ఉన్నారండి? కంగారు పడ్డారా? తొందరపడ్డారా? ఎప్పుడని ఆరాటపడ్డారా? ఆత్రపడ్డారా? లేకపోతే ప్రతి ఒక్కరిని అలజడి రేపేటట్టుగా వారు ప్రవర్తించలేదు. కాబట్టి ఏం చేశారు? కనిపెట్టారు. మనలను ఏముండాలి? కనిపెట్టే స్థితి కలిగి ఉండాలి. కంగారు పడకూడదు. మరి ప్రతి దానికి ఒక సమయం ఉందని మా దేవుడు చెప్పి ఉన్నారు. ఆ సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలండి? వేచి ఉండాలి. మనో విచారము కూడదు నీకు, కాలం పరిపూర్ణము కాగానే ఖచ్చితంగా ఇస్తారు. ఏమిస్తారు? ఏమిస్తారండి? ఖచ్చితంగా దివ్య గుణములు ఇస్తారు. ఓర్పు సహనాన్ని దేవుడు ఇస్తారు. ఎప్పుడు ఓర్పు సహనము కలిగి ఉంటాము? పరిశుద్ధాత్మకు మనం లోబడి, దేవుని ఆజ్ఞను లోబడి, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని మాట ఉల్లంఘించకుండా మనం నడుచుకున్నప్పుడు ఏమిస్తారండి? అన్నీ సమయానుకూలంగా అనుగ్రహిస్తారు. మనం ఆనుకునే స్థితి మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే
దేవుని పైన విశ్వాసం ఉంచినప్పుడు, దేవునిలో మనం బలపడినప్పుడు, స్థిరపడి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో సహవాసము చేస్తున్నప్పుడు దేవుని పైన మనకి ఏమవుతుందంటే పట్టు కలిగిన ప్రార్థన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, యాకోబు వంటి స్థితి ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తారండి? అన్నీ కలుగు చేస్తారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైంది ఏ సమయాన్ని ఆరోహణమయ్యారండి? పగలే. కానీ ఏ సమయాన్ని? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? ఎప్పుడు? మధ్యాహ్నము. మరి అది వస్తుందని ముందే ప్రవచనము చెప్పి ఉన్నారు. కాబట్టి 3 రోజుల తర్వాత లేదా 7 రోజుల తర్వాత మరి వస్తుందని వారు అనుకోవడము సులభమే. మనం ఏదైనా అనుకోవడం సులభమే, అది నెరవేరుట అది మన చేతుల్లో ఉందా? లేదు. కానీ పెంతెకొస్తు దినము పూర్తిగా వచ్చే వరకు కూడా వారు పూర్తిగా 10 రోజులు వేచి ఉండవలసి వచ్చింది. ఎన్ని రోజులు వేచించారండి? 10 రోజులు. మనం ఎన్ని రోజులు ప్రార్థన చేస్తామండి? ఏమి జరిపించుకున్నాము? పరిశుద్ధాత్మల కుమ్మరింపు ప్రార్థన 10 రోజులు. ఈ 10 రోజులు నిజం చెప్పాలంటే ఉపవాసము ఉండి మరి పరిశుద్ధముగా ఏకీభవించాలి. అటు ఇటు నడాడుతూ మరి ప్రార్థనలో ఏకీభించామా లేదా అనిపించుకునేటట్టుగా కాకుండా నిగ్రశక్తితో, ఆశా నిగ్రశక్తితో, భక్తితో, భయముతో మరి పరిశుద్ధముగా ఏ విషయంలో కూడా మరి మనం తప్పిపోవచ్చేమో, కానీ దేవుని విషయంలో దేవుని దేవాలయానికి వచ్చినప్పుడు మనం శుద్ధి కలిగి ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి, స్థిరమైన మనసు కలిగి ఉండి శుద్ధ హృదయంతో ఆయన ఆరాధించినప్పుడు, ఆయన ఆహ్వానించినప్పుడు మన హృదయం అనే దేవాలయంలోనికి భక్తి పుష్పములతో మనం పూజించడానికి సిద్ధమైనప్పుడు దేవుని పిలిచినప్పుడు దేవుడు నిజం దిగి వస్తారు, మనతో మాట్లాడతారు. వీరు 10 దినాలు మరి వేచి ఉన్నారు, 10 దినాలు కనిపెట్టారు. మనం కూడా 10 దినాలు కూడా దేవుని మహిమార్థమై ఆశీర్వాదకరంగా మరి గ్రూప్ కాల్స్లో, వాట్సాప్ కాల్లో అందరం ఏకీపించారు. ఏకీపించిన మీ అందరికీ కూడా ఈ దినాన శుభాది శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు నామంలో. ఆమె మీకు మేలు కలుగును గాక, ఆశీర్వాదం ఇచ్చును గాక, దేవదేవుడికి నింపి పంపించును గాక. ఆమె. కాబట్టి ఈ 10వ రోజు నిన్నటిది ముగింపు రోజు. మరి నిన్న కూడా అందరూ వచ్చారు. మరి తప్పకుండా రావాలమ్మా అని పిలిచినప్పుడు నా పిలుపు కాదు, దేవుని పిలుపునికి మీరందరూ ఏకీపించినందుకు మరొకసారి సంఘం తరపున మరి అందరికీ నిండు వందనమన్నాలు తెలియజేస్తూ ఉన్నాను. ముగింపు కూడా మరి ఆరంభము కంటే ముగింపు గొప్పది. అలాగే మరి నిన్నటి దినాన్ని మీరందరూ సహకరించి మాకు మరి మీరు సపోర్ట్ చేసి నిన్నటి దినాన్ని ముగింపు ఘనముగా జరిగేటట్టుగా చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని నడిపించారు. దేవదేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు 10వ రోజుగా జరుపుకునేది పెంతెకొస్తు పండుగ. దీనికి లేఖనాధారముగా ఉన్నటువంటి ఏకైక ఉదాహరణ ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనము కావచ్చు. 10 రోజుల తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైందట. కానీ ఎవరు ఎలా ఊహించి ఉంటారు? దేవుడు ఈ సమయాన్ని వారిని చిన్నంగా చేయటానికి, ఆ తర్వాత వారిని కట్టడానికి ఉపయోగించుకున్నాడు. కానీ ఈ యొక్క సమయంలో మరి వారి యొక్క సహనము, దయ మరియు కరుణ ఎలా పరీక్షించబడ్డాయో మనం ఊహించవచ్చు. అప్పటికి కూడా వారందరూ కలిసి ఉన్నారు. ఇర్మియా ఎప్పటి వారు? పాత నిబంధనలో మరి ఉన్నవారా? నూతన గ్రంథంలో, నూతన నిబంధనలో ఉన్నవారా? ఇక్కడ ఏమైంది? ప్రవచించారు ఇర్మియా గారు. అలాగే ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? అపోస్తలుల క్రొత్త నిబంధనలో నెరవేర్పు దేవుడు ఇచ్చారు. పరిశుద్ధాత్మ వరము గురించి ఈ వాక్యము మనకి ఏమి చెప్తుందంటే, పరిశుద్ధాత్మ వరం మనకి వాగ్దానం ఇస్తుంది. మరి ఇర్మియా గారు ప్రవచించారు. ఆ ప్రవచనం ఏమిటి? వాగ్దానమై ఉన్నది. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి మనకి ఏ వాగ్దానం ఇచ్చినా మనము
నమ్మాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఎందుకంటే ఆ వాగ్దానము నెరవేరే వరకు. మరి జనవరి 1వ తారీఖుని మనము ఏం తీసుకుంటామండి? వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానం ఆ రోజు చదివేసుకుని పక్కన పెట్టేస్తాం కదా. అలా కాదండి, ప్రతిరోజు ఆ వాగ్దానం చదువుకొని, దేవా ఈ ఏడాది నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నా పట్ల నా జీవితంలో ఈ ఏడాది నెరవేర్పును దయచేసి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ వరము కోసము వేచి ఉండటం వలన ఏమైందంటే వారికి విలువ పెరిగింది. మరి పరిశుద్ధాత్మ మనం పొందటం వలన మనకేమొస్తుందండి? విలువ కలిగిస్తున్నారు. అలాగే పరిశుద్ధాత్మ వరము ఆయన చిత్తానుసారముగా వస్తుంది. తరచుగా మన అంచనాలకు భిన్నముగా ఉంటుంది. మరి అలాగే మన ఆత్మీయ తండ్రి గారైనటువంటి గురువర్యులు యేసుమయ్య గారు మరి వర్తమానం అందుకునే వరము దేవుడిచ్చారు, స్వస్థత వరము దేవుడిచ్చారు. ఎప్పుడు ఇచ్చారు అంటే అయ్యగారు యవ్వనంలో బాగా ఉన్నప్పుడు 40 రోజులు మరి నిద్రాహారం లేకుండా, ఆహార పానీయం తీసుకోకుండా 40 రోజులు ఉపవాసం ఏకాంతంగా గడపటం వలన అయ్యగారు వరాలను పొందుకున్నారు. అందుకే మరి నేను గ్రూపులో మరి పోస్ట్ చేశాను ఏంటంటే అయ్యగారు సిద్ధపరిచినటువంటి సేవకులు, సేవకురాంగులని ఫోటోలు ఎవరైనా చూసారండి? ఎంతమంది చూసారు? మరి అయ్యగారు భక్తిగా మరి ఉండి ఆత్మను పొందుకున్నారు కాబట్టి అంతమంది మరి కాపరులను సిద్ధపరచగలిగారు, అంతమంది స్త్రీలను మరి సేవకురాళ్ళుగా సిద్ధపరచగలిగారు. కాబట్టి మనం మరి మనకైతే 2-3 చూడడానికే సతమతమైపోతూ ఉంటాం. కానీ అయ్యగారు ప్రతీ నెల కూడా సేవకుల మీటింగ్ పెట్టి హెచ్చరికలు చేస్తూ ఉండేవారు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యము క్రియ, ఆ సిద్ధపాటు యశ్రత్మయ్య గారి ద్వారా దేవదేవుడు నెరవేర్చారు. 7 సంఘాలు కట్టగలిగే ధన్యత ఇచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా అయ్యగారు 7 సంఘాలు ఉండాలనేవారు. ఎందుకంటే ఆయన చేసిన సేవ కువైట్లో కూడా చూడాలని ఆశపడేవారు. కాబట్టి మనం అందరం ప్రార్థిద్దాం. కాబట్టి విశ్వాసులారా, దేవుడి శరీరాన్ని జయించి స్వభావానికి మరణం సంభవించినప్పుడు పరిశుద్ధాత్మ వరము తరచుగా ఇవ్వబడుతుంది. ఎప్పుడు ఇవ్వబడుతుంది? మన యొక్క స్వభావాలను, మన సొంత నిర్ణయాలను, సొంత ఆత్మ, సొంత బుద్ధిని మనము తీసివేసుకున్నప్పుడు ఏమొస్తుందండి? దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ఈ యొక్క వాక్య భాగం మనకు చెప్పని విషయాలు ఏమిటంటే, మరి చెప్పని విషయాలంటే ఇర్మియా గారు ప్రవచించినటువంటి వాక్యము మనకు చెప్పబడిన విషయాలు ఏమిటంటే, పరిశుద్ధాత్మ వరము ఒక సూత్రం ప్రకారముగా ఇవ్వబడుతుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఎలా ఇవ్వబడుతుందండి? ఒక సూత్రం ప్రకారంగా ఇవ్వబడుతుందని చెప్తున్నారు. మనం వెతకడం ద్వారా పరిశుద్ధాత్మ వరాన్ని మనం ఏం చేయాలండి? ఏదైనా మనకు ఇష్టమైనది వస్తువు కానీ, ఇష్టమైనది ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, అది దొరికే వరకు నీళ్ళు త్రాగుతామా? భోజనం చేస్తామండి? మరి స్త్రీలకైతే బంగారము ఇష్టము, అలాగే పురుషులైన వారికి ఏదో ఒకటి ఉంటుంది ఇష్టమైంది. లేదంటే సతీమణి భార్య గారు ఏదైనా గిఫ్ట్ ఇస్తారు, లేదా అది ఏదైనా మిస్ అయింది అనుకోండి, వారు అది ఇష్టపడింది అయితే దానికోసం వెతుకులాడతారు కదండి. ఎంతసేపు అయినా తెల్లవారులైనా కూర్చుని వెతుకుతుంటాం. కనుక మనం దేవుని ఆత్మని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలండి? పరిశుద్ధాత్మ వెతకాలి. వారందరూ కూడా ఏక మనసు ఎలా వెతికారు? మరి ఆ మేడగదిలో 180 మంది అందరూ కూడా ఎలా ఎదిగారండి? ఏక మనస్సుతో ఒకే చోట కూడుకొని ఒకే హృదయంతో, ఏక మనస్సుతో, ఏక హృదయంతో దేవుని పట్ల ఒకే ఒక ప్రేమను ఆయన ఏం కలిగి ఉన్నారు? ప్రేమను కలిగి ఉన్నారు. ఆయన వాగ్దానం పైన ఒకే నమ్మకాన్ని పెట్టుకున్నారు. అలాగే ఒకే భూగోళిక ప్రాంతానికి చెందిన వారే కూడుకుని ఉన్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారే కూడుకున్నారు. కానీ వారి మనసులన్నీ
వేరు వేరు మనస్తత్వాలైనప్పటికీ కూడా దేవుని ఆత్మను పొందాలనేటువంటి మరి పట్టుదలతో ఉన్నవారు కాబట్టి అందరూ ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి ఏక ప్రార్థన చేస్తారు. మనము నింపబడక ముందు మనలోని శూన్యత మనము గుర్తించాలి, మనలో ఏమి లోపం ఉందనేది గుర్తించుకోవాలి. విధేయతతో ప్రార్థనకు మనం కనిపెట్టినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనకి ఇస్తారు, నింపుతారు మనల్ని. అలాగనే మరి శిష్యులు కూడా సరిగా అదే చేస్తారు. ఏం చేశారు? ఏకాత్మతో విధేయతతో దేవుని వెతికారు. అలాగనే అకస్మాత్తుగా పరలోకం నుండట ఒక ధ్వని వచ్చెను అని రాబడుతుంది. సుడిగాలిలాగా వీచి ఇల్లంతా నింపే ధ్వనికి మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు మధ్య మనం సంబంధిత మరి అసాధారణమైనదిగా చూడగలము. కానీ దీనికి మరి బహుశా హెబ్రీయులు గ్రీకు భాషల్లో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలె మరి అనేక పదాలకు శ్వాస లేదా గాలి అని పదములను వాడబడటంతో సంబంధము ఉండవచ్చు. ఏంటండి, పరిశుద్ధాత్మకు కూడా మరొక పేరేంటుంది? శ్వాస, గాలి. మరి ఆయన శ్వాస మనలోనికి నాసికారంధ్రంలోకి ఊదారు కాబట్టే ఏమవుతుంది? మనం జీవం అయ్యాము, బ్రతికి ఉన్నాము. ఆయన గాలి, ఆయన ఊపిరంతా మరి మనలోనికి ఊదారు. ఆ గాలిలో, ఆ శ్వాసలో ఏముంది? శక్తి. యేసయ్య నామములో శక్తి ఉందయ్యా. పడాలి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. ఆయన రక్తంలో ఏముంది? ఆయన రక్తంలో ఉంది శుద్ధి ఉన్నది. ఆయన రక్తంలో యేసు నామంలో ఏమైందండి? శక్తి ఉంది. యేసు నామా స్మరణ చేయండి, స్మరణ చేస్తే ఏది రాదు, ఏది పోదు. నీ దగ్గర ఉన్నది ఇంకా వృద్ధి అవుతుంది కానీ ఏది కూడా బయటికి పోదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇక్కడ పరలోకం నుండి వచ్చిన ధ్వని అంటే శిష్యుల పైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు ధ్వనియే. ఏం చేస్తుంది? శిష్యుల మీద వచ్చి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చింది. ఎలా వచ్చిందట? వేగవంతమైన శక్తివంతమైన గాలి శబ్దం వలె వచ్చింది. అలాగనే మరి అక్కడ ఒక పురుషులే ఉన్నారా? స్త్రీ పురుషులు అందరూ ఉన్నారు. మరి ఎవరికైనా పరిశుద్ధాత్మ సన్నిధిని తలపించేలాగా చేస్తుంది. ఆ యొక్క దేవుని శక్తి ఏం చేస్తుందండి? నేను కూడా, పక్కవారు కూడా ఎవరైనా పరిశుద్ధాత్మ పొందామనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? నేను కూడా పొందుకోవాలి, నాకు కూడా కావాలని వేడుకుంటూ ఉంటాం. కాబట్టి మరి విశ్వాసులారా, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో నూతనంగా సృష్టించబడినటువంటి మానవులకి జీవాన్ని ఊది ఉన్నటువంటి దేవుని ఆత్మ, అది దేవుని శ్వాసగా మరి గాలి రూపంలో వెళ్ళింది. ఇప్పుడు చెప్పాను కదా, అది ఏ జరిగింది. అలాగే ఇంకా చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఎలా కదిలించబడుతుందో మరి మనం చూద్దాం. ఏ విధంగా మనను కదిలించబడుతుంది? అకస్మాత్తుగా ఏం చేస్తుందండి? అకస్మాత్తుగా మన హృదయాన్ని కదిలింపచేస్తుంది, హెచ్చరిస్తుంది, మనస్సాక్షిని గద్దిస్తుంది. కాబట్టి మనం ఏదైనా చిన్న పొరపాటు జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే మనలను గద్దిస్తుంది, మనలను హెచ్చరిస్తుంది. హెచ్చరికను త్రోసివేయకూడదు, గద్దింపును మనము మరి తోసివేయకూడదు. మనం గద్దింపుని, హెచ్చరికను తీసుకొని మనం ఏమి చేసుకోవాలంటే దిద్దుబాటు చేసుకోవాలి. ఎప్పుడైతే దిద్దుబాటు కలిగి ఉంటామో దీర్ఘాయుషును పొందిన వారం అవుతాము. అలాగే దేవుని ఆత్మను పొందగలడానికి దేవుడు కృప చూపిస్తారు. అలాగనే మరి శబ్దం వలె వస్తుంది. ఎలా వస్తుందని పరిశుద్ధాత్మ? శబ్దము. మరి చూడండి, అకస్మాత్తుగా మరి అనుకోకుండా ఏదో ఒక పనిలో ఉంటాం, ఒకసారి మరి మనము శబ్దం వచ్చిందనుకోండి, మనం ఏం తులికి పెడతాం కదండి.
సడన్గా తులుకుపడుతూ ఉంటాం. మరి అది నిజమైనది, మరి దానిని తాకలేకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మను తాకగలమా? తాకలేము. కానీ ఆత్మ రావడం మాత్రం మనకి తెలుస్తుంది. అలాగనే బలమైన గాలి వలె వస్తుంది. ఆ బలమైన గాలిలో ఏముంది? శక్తి ఉంది. శక్తితో నింపబడిన గాలి, అలాగనే గొప్ప బలముతో వచ్చేటువంటి పరిశుద్ధాత్మై ఉన్నది. అలాగ మనలను కదిలింపచేస్తారు. కాబట్టి ప్రవాహం వలె దిగి వస్తారు, అలాగే బలమైన గాలి వలె దిగి వస్తారు, అగ్ని నాలుకల వలె ఏం చేస్తారండి? మన మీదకి దిగి వస్తారు. అలా పావురం వలె మన మీదకి దిగి వస్తారు పరిశుద్ధాత్ముడు. వచ్చినప్పుడు మనకి తెలియదు, మనం ఏమి చేస్తున్నామో, ఏ స్థితిలో ఉన్నామో మనకి తెలియదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు కాబట్టి. ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధాత్మ వారిలో ప్రతి ఒక్కరి మీద ఆసనుడై ఉన్నారు. ఆ యొక్క మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఎవరు ఆసనుడై ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఆశీనుడై ఉన్నారు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? సిద్ధపాటును కలిగ చేస్తారు, మరియు నిర్దిష్టమైన శాశ్వత స్థలాన్ని, స్థితిని కూడా పరిశుద్ధాత్ముడు మనకి సూచిస్తారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క నిబంధన క్రిందట పరిశుద్ధాత్మ దేవుని ప్రజల మీద ఆ ఒక జనాంగముగా కాకుండా, అంటే ఇశ్రాయేలీలు ఎక్కువగా ఆశీనుడై, ఇశ్రాయేల్ పైన దేవుడు ఎక్కువగా ఆశీనుడై ఉన్నారు. కానీ కొత్త నిబంధన క్రింద పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ప్రజల మీద వ్యక్తిగతముగా ఆశీనుడై ఉన్నారు. అగ్నిజ్వాలల లాంటి నాలుకల వలె వారి మీదకి ఆశీనుడై వచ్చి ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడడానికి ముందు మరియు ఆ యొక్క సమయంలో ఏమి చేశారో మనము కూడా అదే చెయ్యాలి. ఏమి చేశారు? ఎలా చేశారు? శిష్యులు ఒక వాగ్దానాన్ని నెరవేర్పుగా నింపబడ్డారు. ఏం చేశారండి బాబు? శిష్యులు వాగ్దానాన్ని పట్టుకుని వాగ్దానాన్ని నమ్మారు కాబట్టి వారు ఎలా నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అలాగనే వారు విశ్వాసం పొందినప్పుడు నింపబడ్డారు. ఎప్పుడు నింపబడ్డారు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో ఉన్నారు కాబట్టి వారు మరి పరిశుద్ధాత్మని పొందుకున్నారు. అలాగనే మళ్ళీ వారి ఎందుచేత నింపబడ్డారు? వారిలో ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి. మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. నువ్వో మాట చెప్తే నేనో మాట చెప్తే, ఆడ మాట నేనే వింటే నాకు సరిపోతారా అనే భావన కాదు, కానీ ఇది దేవుని మాట అని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు దేవుని ఆత్మను, ఏకాత్మ కలిగినప్పుడు, ఐక్యత కలిగినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతాం. మరి అలాగనే అసాధారణమైన రీతుల్లో కూడా, అంటే వారు పరిశుద్ధాత్మని మరి పొందుకున్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, పరలోకము క్రింద ఉన్నటువంటి ప్రతి దేశం నుండి భక్తి గల పురుషులు పెంతెకొస్తు పండుగ కారణంగా అనేక దేశాల నుండి ప్రజలు యెరూషలేములో గుమిగూడి ఉన్నారు. వీరిలో మరి చాలామంది గత పండుగ అయిన పస్కా పండుగ నాడు కోపముతో ఉన్నటువంటి మరి గుంపు యేసును చంపాలని డిమాండ్ చేసినప్పుడు యెరూషలేములో మరి గుమిగూడిన వారై ఉన్నారు. ప్రభుని మరి చూడండి, పరిశుద్ధాత్మను పొందాలి అంటే జగడాలు ఆడకూడదు, పరిశుద్ధాత్మను పొందాలంటే అబద్ధం ఆడకూడదు, మరి పరిశుద్ధాత్మను పొందాలంటే శుద్ధి కావాలి. అలాగనే ఇంకా మనలో మరి ఉద్రేకం అనేది ఉండకూడదు, నెమ్మది కలిగి ఉండాలి. ఏముండాలండి? నెమ్మది కలిగి ఉండాలి. మరి దేవుని ఆత్మని ఎప్పుడైతే ఆస్వాదించాలనుకుంటామో దేవుని ఆజ్ఞను మనం పాటించినప్పుడే పరిశుద్ధాత్మని పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ అంటే శబ్దానికి ఆకర్షితులైనటువంటి ఒక గుంపు త్వరగా గుమిగూడి ఉన్నారు అక్కడ. అది మహాసుడిగాలి శబ్దమో లేక అన్ని జనుల మాట్లాడుతున్న శబ్దమో అని ఉండవచ్చని అక్కడ క్రైస్తవులు అందరూ భావించున్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, దేవుని అద్భుత కార్యాలను వారు మరి మన భాషల్లో మాట్లాడుట, అలాగనే మనము వినుచూ ఉన్నాం. క్రైస్తవులు మాట్లాడుటగా ఆ గుంపు విన్నది అది అని గమనించారు.
కానీ అద్భుతమైనటువంటి సంఘటన వల్ల అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారు ఏం చేస్తారండి? భాషలు మాట్లాడుతున్నారు. అంటే మరి కొంతమంది అయితే విమర్శించేవారు. అందరూ ఒకలాగే ఉండరు కదండి. విమర్శించేవారు ఉంటారు, మరి నమ్మేవారు ఉంటారు, మరి దాన్ని హేళన చేసేవారు ఉంటారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనం చూసినట్లయితే మరి ఆత్మ మరి అక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించి ఉన్నారు. ఈ దినాన్ని మనం కూడుకున్నట్టు మనం కూడా ఏం చేయాలండి? పరిశుద్ధాత్మని పొందుకుని వెళ్ళాలి, అందుకుని వెళ్ళాలి, మరి మోసుకుని వెళ్ళాలి, మూట కట్టుకుని వెళ్ళాలి, అనుసరించాలి. పొందుకోవడమే కాదు కానీ దేవుని వెంబడించేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మరి ఇంకా చూసినట్లయితే మరి దేవుని అద్భుత కార్యములు మన భాషల్లో చెప్పుట మనం వినుచూనే ఉన్నాం. సంఘం సమూహంతో జీవితంలో భాషలు అనుభవించినప్పుడు, అలాగనే చాలామందికి ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండా భాషలు వస్తూ ఉంటాయి. మరి వచ్చినప్పుడు అది నమ్మాలి. కొంతమంది యాక్షన్ చేస్తారంటే, కొంతమంది అలానంటే సొంత జ్ఞానంతో సొంత ఆత్మతో కూడా దేవుని దురాత్మ పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనము ప్రార్థనకు రాగానే దురాత్మ అంటే సొంత ఆత్మ సొంత జ్ఞానం ఇక్కడ పని చేయకుండా చెయ్యండి అని ప్రార్థన చేసుకోవాల్సిన వారమైనా. పెంతెకొస్తు దినాన్న అన్య భాషలతో మాట్లాడినటువంటి వారు ఎంతమంది? 120 మంది. ప్రతి ఒక్కరు కూడా రోజు అక్కడ ఉన్నటువంటి మానవ చెవులకు వెంటనే అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడారని మరి ఎన్నడూ కూడా భావించగలరు. మరి అలాగే ప్రతి విషయాన్ని దేవుడు చెప్పే మాటలను మనము నమ్మవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇంక చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వరాన్ని మరి అలాగే మరియు 1 కొరింథీయులలోనూ భాషల వరాన్ని మనం ఒకటే అని పరిగణించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఎందుకంటే మూల భాషలో రెండింటికి ఒకే పదము ఏంటంటే ఉపయోగించబడింది. అలాగే అపోస్తుల కార్యములు 2:4 కూడా వారికి పలికేటువంటి శక్తిని ఇచ్చాడని వ్రాయబడి ఉన్నది, మనం అనువదించబడి ఉన్నది. క్రియ మరి అలాగే గ్రీకు సాహిత్యంలో కేవలము ఇతర భాషల్లోనికి అనువదించడానికి కాకుండా ఆత్మీయ ప్రేరేపణ బట్టి వారి యొక్క మరి కార్యక్రమం అక్కడ ఆత్మ యొక్క కార్యము క్రియ జరిగింది. ఈ రోజుని మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే మనలో ఏముండాలండి? క్రియా కార్యము కనబడాలి. ఏముండాలండి? క్రియా కార్యము మనలో ఉండాలి. మన ప్రవర్తనలో పరిశుద్ధాత్మని చూపించాలి. దేవుడు మహిమపరిచేటట్టుగా ఉండాలి, మహిమ తలంపులు కలిగి ఉండాలి, అనాలోచనగా ఉండకూడదు. ఎక్కడ పడితే అక్కడ దోషణ చేయకూడదు, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని సరిచేస్తుంది, మనలను నడిపిస్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దేవాలయం ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీ దైవ జ్ఞానము చేత నన్ను నడిపించని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. తిరిగి రాగానే ఏం చేయాలండి? వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి నన్ను క్షేమంగా తోడుకుని వచ్చిన తండ్రి నీకు వందనాలు. ఒక పదము ఒక వచనంలో మనము మాట్లాడే సింగిల్ సెంటెన్స్ ప్రేయర్, మరి దేవాన్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. ఎక్కువసేపు చేయక్కర్లేదు. దేవుడు మరి అరగంట చేసినా 10 నిమిషాలు చేసినా మరి లేదంటే 2 నిమిషాలు చేసినా 1 నిమిషం చేసినా ఎలా చేయాలి? విశ్వాసముతో నమ్మకముతో మనము దేవుణ్ణి ఆరాధించాలి, వేడుకొనాలి, కొనియాడాలి, ఆయన్ని మహిమపరిచేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ప్రతి మాటలో ఆయన గణపరిచేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మరి ఈ దినాన్ని ఇటు రీతిగా కూడుకునే ధన్యత దేవుడు ఇచ్చారని స్తుతులు చెల్లించుకుందాం. అలాగే మరి పరిశుద్ధాత్మను పొందుకుని మరి ప్రభు మనల పట్ల ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ఏమైందో అది నెరవేర్చడానికి దేవదేవుడు మరి పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ మరి నింపి పంపించి మనలను రాకడ ఎక్కేంత వరకు నమ్మకంగా జీవించగలిగేటంటే ఉండగలిగే ధన్యత, కృపా, భాగ్యము మరి ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.
సర్వశక్తి మంత్రులను సర్వాధికారికి వందనాలు ప్రభా. ఇంతవరకు వాక్యధారిగా దిగివచ్చి మాట్లాడి ఇదిగో ప్రభా అన్నాడు తండ్రి. 120 మంది అన్య భాషలు మాట్లాడుకున్నారని అనేకులని అన్నప్పటికీ కూడా ప్రతి విషయమును తను నమ్మి నేను నా తండ్రి నా ప్రభా నీ ఆత్మను పొందుకునే ధన్యత విన్న వాక్యాన్ని మేము భద్రపరుచుకుని తండ్రి నాదండి మా జీవితాల్లో ప్రభా నెరవేర్చినట్లు నీ రాకడ వచ్చేంత నమ్మకంగా ఉండేటట్లు కృప చూపించి మహిళలు పొందమని నేను మంచి బోధకుగా దిగివచ్చి బోధించినటువంటి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ మన్నాత. ఇంతవరకు మరి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికి కూడా నా నిండు మన్నాతలు తెలియజేసుకుంటున్నానండి. మన్నాత మరి చిన్న